గుజరాత్ టైటన్స్ సిఎస్కే ఓడించి టాప్ 2లోకి వచ్చేసారు. వాళ్ళు టాప్ 2లోనే ఉంటారు. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీలో ఎవరు టాప్ 2లో ఫినిష్ అవుతారు డిసైడ్ అవ్వాలంటే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ జరగాలి. దాంట్లో ఒక ఈక్వేషన్ ఉంది. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మనం ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తవుద్ది? అది ఎలా చెప్తామండి, ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేచ్చు, ఒకసారి టైం పట్టొచ్చు. ఈ లోపు వాళ్ళు మనం లేసేయచ్చు. ఆ ఈక్వేషన్ ని క్రాక్ చేయగలిగితే ఎస్ఆర్హెచ్ టాప్ 2కి వెళ్ళొచ్చు. బట్ ఇఫ్ ఎస్ఆర్హెచ్ గోస్ టు టాప్ 2, దట్ మీన్స్ ఆర్సీబీ విల్ డ్రాప్ అవుట్ ఆఫ్ టాప్ 2. ఏది జరిగే అవకాశాలు ఎక్కువనే విల్ టాక్ అబౌట్ దట్. అండ్ జీటీ ఎలా వాళ్ళు టాప్ 2లోకి అడుగుపెట్టారు, 89 రన్ మార్జిన్తో ఇలా గెలిచారు అగైన్స్ సిఎస్కే, విల్ టాక్ అబౌట్ దాట్. అండ్ అఫ్ కోర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ లాస్ట్ గేమ్ ఆడబోతున్నారు లీగ్ స్టేజ్లో అట్ హోమ్ అగేన్స్ట్ ఆర్సీబీ. దాని గురించి మాట్లాడుకుందాం. ద పాసిబుల్ కాంబినేషన్స్, కీ మ్యాచ్అప్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. మరి ఇంకెక్కువ ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ గుజరాత్ టైటన్స్ వాళ్ళ మ్యాచ్ గెలిచి అగైన్స్ సిఎస్కే 89 రన్స్ మార్జిన్తో గెలిచి టాప్ 2లోకి అడుగుపెట్టేశారు. అండ్ టాప్ 2లోనే ఉంటారు. ఎందుకో చెప్తా, జస్ట్ బేర్ విత్ మీ. కాసేపు విన్నారంటే మీకు అర్థమైపోతుంది. నా మ్యాచ్లో జరిగింది ఏంటి? జీటీ మొదట బ్యాటింగ్ చేశారు, 229 పరుగులు స్కోర్ చేశారు. దిస్ వాజ్ ఆఫ్టర్ దే వర్ పుట్ ఇన్ టు బ్యాట్. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు 89 రన్ మార్జిన్తో ఓడిపోయారు ఈ మ్యాచ్ని. దే ఓన్లీ స్కోర్డ్ 140, ఆల్అౌట్ అయిపోయారు. ఆల్అౌట్ అయిపోతే జరిగేది ఏంటి? మీ నెట్ రన్ రేట్ ఇంకొంచెం తగ్గుతుంది, బికాజ్ అన్ని ఓవర్స్ ఆడినట్టుగా కన్సిడర్ చేస్తారు. సో వాళ్ళు 13.4లో 140కి ఆల్అౌట్ అయిపోయినా కూడా ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 20 ఓవర్స్ మొత్తం ఆడినట్టుగానే. నెట్ రన్ రేట్ వాళ్ళది ఇంకా తగ్గుతుంది. నెట్ రన్ రేట్ ఫర్ జీటీ ఆబ్వియస్లీ ఇంప్రూవ్ అవుతుంది. అదే జరిగింది ఇక్కడ. అండ్ దాంతో వాళ్ళు టాప్ 2లోకి వెళ్ళిపోయారు. లుక్ ఎట్ ద పాయింట్స్ టేబుల్, యూ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ ద వే ఇట్ ఈస్. నౌ లుక్ ఎట్ ద నెట్ రన్ రేట్స్, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. నెట్ రన్ రేట్ ఆఫ్ ఆర్సీబీ రైట్ నౌ +1 point something, right? Net run rate of GT 0 point plus ఇది 0.695, 0.7 వేసుకోండి. నెట్ రన్ రేట్ ఆఫ్ SRH 0.35. సో సగం ఎక్కువ, అంటే 0.35 నుంచి ఇంకొక 0.35 యాడ్ అయితే జీటీ, దానికి ఇంకో 0.35 యాడ్ అయితే యూఆర్ కైండ్ ఆఫ్ క్లోజ్ టు ఆర్సీబీ. అలాంటి ఒక విచిత్రమైన సిచ్యువేషన్లో ఉంది, విచ్ ఇస్ వై ది నెక్స్ట్ గేమ్ అగేన్స్ట్ ఆర్సీబీ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్, దానిలో నెట్ రన్ రేట్ ఒక మేజర్ ఫ్యాక్టర్గా మారబోతోంది. అఫ్ కోర్స్ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ SRH విల్ విన్ అగేన్స్ట్ ఆర్సీబీ. జరుగుతుందా లేదా, విల్ టాక్ అబౌట్ దట్. ఐ మీన్ మ్యాచ్ చూస్తే కానీ తెలియదు, బట్ అఫ్ కోర్స్ వీ కెన్ డిస్కస్ ద పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. నౌ ఈ మ్యాచ్లో ఏం జరిగింది, ఎలా వీళ్ళు 229 దాకా స్కోర్ చేశారు అంటే, జీటీకి అగేన్స్ట్గా ఎప్పుడు ఎవరు ఆడినా కూడా అనుకునేది ఒకటే. ఐమ్ షూర్ వాళ్ళ టీమ్ మీటింగ్స్లో డిస్కస్ చేస్తారు, అరే టాప్ 3ని టార్గెట్ చేద్దాం రా, వాళ్ళ టాప్ 3 బ్యాటర్స్ని అవుట్ చేసామంటే గిల్, సుదర్శన్, బట్లర్, వాళ్ళని ఫాస్ట్గా అవుట్ చేస్తే మ్యాచ్ మందే అనుకుంటారు. కానీ అది జరగనివ్వట్లేదు వాళ్ళు. ముగ్గురులో కనీసం ఒకళ్ళు, కుదిరితే ఇద్దరు, చాలా మంచి రోజు ముగ్గురికి ముగ్గురు పర్ఫామ్ చేస్తారు. ఇది చాలా మంచి రోజుగా మారింది, బికాజ్ ముగ్గురు హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు. అండ్ దాని రిజల్టే 229 స్కోర్ చేయగలిగారు. నౌ శుభ్మన్ గిల్ వాజ్ సెన్సేషనల్. తను 64 స్కోర్ చేశాడు, 37 balls, స్ట్రైక్ రేట్ ఆఫ్ 172. 3 6లు 7 4s స్కోర్ చేశాడు. వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ శుభ్మన్ గిల్ ఇస్, ఐ థింక్ T20 ఐస్లో ఇండియా వైస్ క్యాప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత, వరల్డ్ కప్ మిస్ అయిన తర్వాత తనలో ఆబ్వియస్లీ ఒక ఫైర్ మొదలైందనమాట. హీ ప్రాబ్లీ వాంట్స్ టు మేక్ ఎ పాయింట్, అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాడు. రన్స్ స్కోర్ చేయడం మాత్రమే కాదు, 140 స్ట్రైక్ రేటే కాదు, అంతకంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగలను అని. దిస్ ఇస్ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా, బికాజ్ శుభ్మన్ గిల్ కూడా ఇలా ఆడితే యూ హ్యావ్ అనదర్ ఆప్షన్. తను కూడా ఇంత కన్సిస్టెంట్గా ఆడుతూ, ఇంత తక్కువ రిస్క్ టేకింగ్ షాట్స్ ఆడుతూ, ఇంత హై స్కోరింగ్ రేట్ మెయింటైన్ చేస్తూ ఆడగలిగితే అది ఇండియన్ టీమ్కే మంచిది. స్ట్రైట్ అవే తను వెనక్కి వచ్చేస్తాడు T20 ఫార్మాట్లో. ఐ డోంట్ థింక్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్, బికాజ్ తనకు వచ్చిన అవకాశాలు సరిగా పర్ఫామ్ చేయలేదు, టీం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. హీ హ్యాస్ టు వెయిట్ ఫర్ హిస్ టర్న్ నౌ, బట్ ఈజ్ మేకింగ్ ఎ గ్రేట్ కేస్ ఫర్ హిమ్సెల్ఫ్. ఫెంటాస్టిక్ నాక్ ఆడాడు, అగ్రెసివ్గా ఆడుతున్నాడు, ఈజ్ జస్ట్ టేకింగ్ ద బౌలర్స్ ఆన్. ఇది చాలా బాగుంది చూడడానికి. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ లైక్ ద వే హీస్ ప్లేయింగ్. నౌ మీరేమనుకుంటున్నారు గిల్ పర్ఫార్మెన్స్ గురించి? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఆ అగ్రెసివ్ అప్రోచ్, స్ట్రైక్ రేట్ అయితే ఇంప్రూవ్ అయిందో దాని గురించి అడుగుతున్నా స్పెసిఫిక్గా. సాయి సుదర్శన్ స్టార్టింగ్లో నెమ్మదిగా ఆడాడు, బట్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చాలా బాగుంది. దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ సాయి సుదర్శన్ సెడ్ ఆ పోస్ట్ మ్యాచ్ ఆర్ మిడ్ ఇన్నింగ్స్ మాట్లాడుతూ. తను ఏమన్నాడంటే, నేను ఎప్పుడు కూడా నేను ఎన్ని బాల్స్ ఆడి ఎన్ని రన్స్ స్కోర్ చేశానని చూడను, నేను శుభ్మన్ గిల్తో కలిసి ఆడుతున్నప్పుడు ఇద్దరం కలిసి ఎన్ని బాల్స్లో ఎన్ని రన్స్ స్కోర్ చేసామన్నది చూస్తా, దాని తగ్గట్టుగా నా బ్యాటింగ్ని మార్చుకుంటా. సో తనపైన తాను ఎక్కువ ప్రెషర్ తీసుకోవట్లేదు. దెర్ విల్ బి డేస్ వేర్ తను ఫాస్ట్గా స్టార్ట్ చేస్తాడు, శుభ్మన్ గిల్ కొంచెం నెమ్మదిగా ఆడతాడు. డేస్ లైక్ దిస్ శుభ్మన్ గిల్ ఫాస్ట్గా స్టార్ట్ చేస్తాడు, సాయి సుదర్శన్ నెమ్మదిగా ఆడతాడు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇద్దరూ కలిసి కావాల్సిన పార్ట్నర్షిప్ స్కోర్ చేస్తే అట్ ద రిక్వైర్డ్ రేట్, బోత్ ఆర్ హ్యాపీ. అదే చేశారు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 125, ఇది మొదటిసారి రెండోసారి కాదు, 10 సార్లు చేశారు ఇప్పటిదాకా. యాజ్ అన్ ఓపెనింగ్ పేర్ దే ఆర్ సెన్సేషనల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్ పేయర్స్ ఏమో IPL హిస్టరీలో.
యూ కెన్ గో బ్యాక్ టు మైకెల్ లస్సీ, మురళీ విజయ్. అక్కడి నుంచి కూడా కన్సిడర్ చేసుకుంటూ పోతే గొప్ప గొప్ప ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ ఏవైతే చూస్తున్నారో మీరు అన్ని లిస్ట్ చేద్దాం. ట్రై అండ్ డూ దట్ ఇన్ ది కామెంట్ బాక్స్. మీ ఉద్దేశంలో ఎవరు బెస్ట్ ఓపెనింగ్ పేరు చూడండి. దెన్ ఐల్ ట్రై అండ్ గెట్ సమ్ నంబర్స్ అరౌండ్ దట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో సమ్ టైమ్ ఎల్స్. లీక్ ఫేజ్ అయిపోయిన డిస్కస్ చేసిన బెస్ట్ ఓపెనింగ్ పేర్స్ ఏంటో అవన్నీ. బట్ ఐ థింక్ దే ఆర్ ఫినామినల్, వెరీ కన్సిస్టెంట్, తక్కువ రిస్క్ తీసుకుంటూ ఎక్కువ రివార్డ్స్, రిటర్న్స్ కూడా ఇస్తూ ఉంటారు వీళ్ళు. సో 84 ఫర్ సాయి సుదర్శన్, 53 బాల్స్లోనే మేకప్ చేశాడు స్కోరింగ్ రేట్ని, 158. నౌ దే కన్సిడర్డ్ యాజ్ వీళ్ళు ఆర్థడాక్స్ క్రికెట్ ఆడతారు, వీళ్ళు ఓల్డ్ ఫ్యాషన్ క్రికెట్ ఆడతారు, వీళ్ళు టెస్ట్ మ్యాచ్ క్రికెట్ ఆడతారు అన్న ఒక రెప్యుటేషన్ ఉంది. బట్ 160 స్ట్రైక్ రేట్తో ఆడి 84 కొడితే ఎనీ డే యుల్ టేక్ దాట్. 172 ఆడి మీరు 44 కొడితే ఎనీ డే యుల్ టేక్ దాట్. వీళ్ళిద్దరు ఆడిన తర్వాత సరే పోనీ ఇద్దరు పర్ఫామ్ చేశారు కదా, ముగ్గురులో ఒకడన్నా సరిగా పర్ఫామ్ చేయకుండా త్వరగా అవుట్ అయిపోతాడేమో అనుకుంటే జాస్ బట్లర్ వచ్చిన ఫస్ట్ బాల్ 4 కొట్టేశాడు. చివరికి మొత్తానికి చూస్తే తను 27 బాల్స్లో 57 స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ 211. ముగ్గురిది టోటల్ కలిపితే 84, 64 అంటే 148 ప్లస్ 57 అంటే 148 ప్లస్ 50 198, 198 ప్లస్ 7 205. 229లో 205 వాళ్ళు ముగ్గురే కొట్టారు. పర్సంటేజ్ ఎంత క్యాల్కులేట్ చేసుకోవడం చెప్పండి. నో సిఎస్కే బౌలర్స్ అంటారా, వాళ్ళు పెద్దగా ఏం చేయలేకపోయారు. నాట్ మేజర్ ఇంపాక్ట్. ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ పేసెస్ని యూజ్ చేశారు. ముఖేష్ చౌదరి వాజ్ ఓకే ఇన్ ద ఫస్ట్ స్పెల్, 136 తనకి. స్పెన్సర్ జాన్సన్ వాజ్ ఎక్స్పెన్సివ్. గుర్జప్నీత్ని ఆడించారు మళ్ళీ మ్యాచ్లో. తను యాక్చువల్లీ మొదటి 3 ఓవర్స్ బాగా వేశాడు, బౌండరీ కూడా కన్సిడర్ చేయలేదు. లాస్ట్ ఓవర్లో మాత్రమే ఒక 6 ఇచ్చాడు. బట్ అదర్వైజ్ వాజ్ యాక్చువల్లీ గుడ్. 131 తనకి. అంశుల్ కాంబోజ్ అగైన్ ఎక్స్పెన్సివ్, 56 పరుగులు. అర్ధనూర్లు సమర్పించుకుంటున్నాడు. నూర్ అహ్మద్ కూడా 3 ఓవర్స్లో 41. ఇన్ఫాక్ట్ కామెంటరీ అప్పుడు అన్నాను, తను కూడా 4 ఓవర్లు వేస్తే అర్ధనూరు పరుగులు ఇచ్చుకునేలా ఉన్నాడని. వేసుంటే వచ్చేసేది కూడా అనుకుంటా. శివం దుబే 1 ఓవర్లో 15. సో వాళ్ళు కలిపిచ్చారు 50 కంటే ఎక్కువే. ఇన్ని రన్స్ ఇచ్చిన తర్వాత ఇట్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి టఫ్ ఫర్ సిఎస్కే, బికాస్ సిఎస్కేకి ఏం కావాలంటే మ్యాచ్ గెలవడం మాత్రమే కాదు, త్వరగా గెలవాలి, నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అవ్వాలి. సో దట్ డీసీ ఒకవేళ కనుక 14 వచ్చినా, ఆర్ఆర్ 14 పైన ఉండిపోయినా కూడా వాళ్ళు క్వాలిఫై అవకాశం ఉండాలంటే నెట్ రన్ రేట్ హెల్దీగా ఉండాలి. దానికి దే హ్యాడ్ టు గో బెజర్. అదే ట్రై చేశారు. టక వికెట్స్ పడిపోయాయి. సంజు శాంసన్ ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. రుతురాజ్ గైక్వాడ్ 6-4 కొట్టి తను అవుట్ అయిపోయాడు. ఉరుల్ పట్ల రాగానే సెకండ్ బాల్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత ఇంకా వరుసగా అలా లైన్ కట్టేశారు. ఒక శివం దుబే 17 బాల్స్ 47 ఎంతో స్కోర్ చేశాడు కాబట్టి 140 వచ్చింది. కానీ అదర్వైజ్ పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఏమీ లేదు. యూ కెన్ అండర్స్టాండ్, అంటే సీజన్ అయిపోయింది, వాళ్ళకి తెలుసు క్వాలిఫై అవ్వలేరు, 229 ఇచ్చేశారు. అది చూడంగానే అరే చాలా ఫాస్ట్గా స్కోర్ చేయాలని తెలుసు, 15-16 ఓవర్లో పూర్తి చేయాలేమో, అంటే అగ్రెసివ్గా ఆడాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఎక్కువ షాట్స్ ఆడతారు, అవుట్ అయ్యే ప్రమాదం ఉంటే అదే జరిగింది. దే డిడ్ ట్రై టు చేంజ్ ద ఓపెనింగ్ కాంబినేషన్. మ్యాట్ షాట్ని పంపించారు సంజు శాంసన్తో పాటు, బట్ సంజు శాంసన్ ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. హ్యాపెన్స్ a lot of times outside the off stump out swinger, he was gone. మొహమ్మద్ సిరాజ్ వాజ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. తను పోస్ట్ మ్యాచ్ మాట్లాడుతూ అన్నాడు, సంజు భాయ్ ఎప్పుడైతే ఆడుతుంటారో నా అగేన్స్ట్గా, నేను ఫస్ట్ బాల్ ఒక డ్రైవ్లో 4 ఇచ్చినా పర్లేదు, కానీ నేను అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ అవుట్ స్వింగరే వేస్తా, అక్కడే అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది నాకు అని తెలుసు అన్నాడు. ఒక ఆలోచన ఉండింది, ఓ ప్లానింగ్ ఉండింది, ఎగ్జిక్యూషన్ ఉండింది. దిస్ కేమ్ ఆఫ్ ఆన్ దిస్ డే. అది కనెక్ట్ అయ్యి మిడిల్ తగిలి 4 వెళ్లకుండా ఎడ్జ్ తగిలి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత తను వేసిన ఫస్ట్ స్పెల్లో రుతురాజ్ గైక్వాడ్ ఒక పర్ఫెక్ట్ కమ్బ్యాక్ ఫర్ ఎ ఫాస్ట్ బౌలర్. యు హిట్ ఫర్ ఎ 6, మంచి పికప్ షాట్, బ్రిలియంట్ 6 రుతురాజ్ బ్యాట్ నుంచి. నెక్స్ట్ బాల్ మళ్ళీ లెంత్లో పడింది, కొంచెం లోపలికి మూవ్ అయింది, అవుట్ ఆఫ్ స్టంప్ టాప్లో తగిలింది. రుతురాజ్ గైక్వాడ్ గాన్జో. పర్ఫెక్ట్ రివెంజ్ అనను కానీ పర్ఫెక్ట్ కమ్బ్యాక్ ఫర్ ఎ ఫాస్ట్ బౌలర్ ఆర్ ఎనీ బౌలర్ ఫర్ దట్ మ్యాటర్. 6 ఇచ్చిన తర్వాత వెంటనే అవుట్ చేయడం, బోల్డ్ చేయడం. రాత్రి నిద్రపడుతుంది సిరాజ్ భాయ్కి, మియాబాయ్కి. అంటే ఒక సుకూన్ నిద్రపడుతుంది అనమాట, డౌటే లేదు. ఇలాంటి బౌలర్ ఎప్పుడైతే వికెట్ తీస్తాడో మంచి నిద్రపడుతుంది. ట్రస్ట్ మీ ఆన్ దాట్. నెక్స్ట్ అఫ్ కోర్స్ ఉర్విల్ పటేల్ని కూడా అదే ఓవర్లో అవుట్ చేసేసాడు. ఇట్ బికేమ్ వావ్, బికాస్ 6 ఇచ్చిన తర్వాత W విచ్ ఇస్ వావ్ పర్ఫార్మెన్స్ తన నుంచి. నా తన వావ్ పర్ఫార్మెన్స్ ఉంది, కానీ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ సెగ్మెంట్స్. నిన్ను ఎందుకు చేయలేదు అన్నారు కదా, తీసుకొచ్చా ఇవాళ. ఏంటది? టేక్ ఎ లుక్. అమెరాన్ క్వైట్ పర్ఫార్మర్ ఆఫ్ ద మ్యాచ్. క్రికెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సైడ్స్ ఏంటి? 6 కొట్టడం కాదు, 4 కొట్టడం కాదు. ఇట్స్ యాక్చువల్లీ ఎ ఫాస్ట్ బౌలర్, క్విక్ బౌలింగ్ చేస్తూ ఒక మంచి రిథమిక్ రన్అప్తో రాదు, స్మూత్ బౌలింగ్ యాక్షన్, బౌలింగ్ థండర్ బౌల్స్ at 150 km/h. అది అసలైన సైట్ టు సీ. అండ్ కగిసో రబాడా అది చేస్తున్నాడు ఫర్ గుజరాత్ టైటన్స్ ఎవ్రీ సింగిల్ మ్యాచ్. ఈ మ్యాచ్లో కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు. పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు తను. పవర్ ప్లేలో 16 వికెట్స్ తీసుకున్నాడు. ఎవరు కూడా అన్ని వికెట్స్ తీసుకోలేదు ఈ సీజన్లో. అండ్ 150 km/h కంటే ఎక్కువ వేగంగా వేసిన డెలివరీస్ ఓవర్ ద సీజన్ తనవే. రిథమ్ బాగుంది. ఇన్ఫ్యాక్ట్ తను
బిఫోర్ ద సీజన్ ఒక అథ్లీట్ తోటి కలిసి ఆర్ అథ్లెటిక్స్ కోచ్తో కలిసి పనిచేసేట టు సార్ట్ హిస్ రన్నింగ్, బికాజ్ ఈజ్ ఆల్వేస్ బిన్ అ రిథమ్ బౌలర్. ఆ రన్అప్లో రిథమ్ ఎప్పుడైతే వచ్చేసిందో ఆ పేస్ ఆటోమేటిక్గా వస్తుంది అండ్ హీఈస్ పోయట్రీ ఇన్ మోషన్. ఐ లవ్ సీయింగ్ ఫాస్ట్ బౌలర్స్ బౌలింగ్ రియలీ ఫాస్ట్. అది చూపిస్తున్నాడు అండ్ చాలా సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టే ఈ 3 వికెట్ హాల్ కూడా తీసుకున్నాడు. కాబట్టే కగిసో రబాడా హ్యాపెన్స్ టు బి ఆర్ ఎమరాన్ క్వైట్ పర్ఫార్మర్ ఆఫ్ ద మ్యాచ్. మీ ఉద్దేశంలో మరి ఎమరాన్ క్వైట్ పర్ఫార్మర్ ఎవరో చెప్పొచ్చు. అగైన్ క్వైట్ పర్ఫార్మర్ అంటే ఎవరైతే చాలా పెద్ద పర్ఫార్మెన్స్ చేసి అందరి కళ్ళు తన పైన పడతాయో తను కాదు. ఎవరైతే కొంచెం సైలెంట్గా పర్ఫార్మ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడో కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో వాళ్ళని కన్సిడర్ చేయాలన్నమాట. సో మీ ఉద్దేశంలో ఎవరో అది యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నౌ రషీద్ ఖాన్కి కూడా 3 వికెట్స్ వచ్చాయి. తను చక్క 3 వికెట్లు తీశాడు. బ్రెవిస్ని అవుట్ చేశాడు, శివం దుబేని అవుట్ చేశాడు, ఇంకో వికెట్ వచ్చేసింది. అయితే అన్షుల్ కాంబోజ్ అనుకుంటా. అలా ర్యాపప్ చేస్తారు ఈ మ్యాచ్ని. 10 వికెట్లు తీసేసుకొని 140కి ప్యాక్ చేశారు. పాయింట్స్ టేబుల్లో టాప్ 2లోకి వెళ్ళిపోయారు. ఎస్, సెకండ్ స్పాట్లోనే ఉన్నా కూడా వాళ్ళే టాప్ 2లో ఫినిష్ అవుతారు. ఇట్స్ ఐదర్ ఆర్సీబీ ఆర్ ఎస్ఆర్హెచ్ విల్ గో విత్ దెమ్. ఎందుకు, ఏమిటి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తా, బికాజ్ యూ గోనా టాక్ అబౌట్ ద ప్రివ్యూ ఆఫ్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ నౌ బిఫోర్ వి టాక్ అబౌట్ ద మ్యాచ్, పిచ్ కండిషన్స్, టీమ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, ఈ ఈక్వేషన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రన్ రేట్స్ చూసారు ఇందాక మీరు, మళ్ళీ పాయింట్స్ టేబుల్ చూస్తే మీకు రన్ రేట్స్ అర్థమవుతాయి. ఇప్పుడు గనక సన్ రైజ్ హైదరాబాద్ టాప్ 2లోకి రావాలి అంటే ఏం చేయాలి? దిస్ అ వెరీ ఈజీ ఈక్వేషన్ టు అండర్స్టాండ్. మొదట బ్యాటింగ్ చేస్తూ ఎస్ఆర్హెచ్ ఒకవేళ 220 రన్స్ స్కోర్ చేస్తే వాళ్ళు ఈ మ్యాచ్ని 88 రన్స్ తేడాతో గెలవాలి. అంటే ఆర్సీబీ 220 కంటే కూడా 88 రన్స్ తక్కువ స్కోర్ చేయాలి. అది జరిగితే ఎస్ఆర్హెచ్ రన్ రేట్ బెటర్ అవుతుంది, ఆర్సీబీ కంటే బెటర్ అవుతుంది. అండ్ ఎస్ఆర్హెచ్ అండ్ జీటీ విల్ క్వాలిఫై. టాప్ 2లో జీటీ అండ్ ఎస్ఆర్హెచ్ వాట్ ఎవర్ ది ఆర్డర్, వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఆర్ ఒకవేళ గనక సన్ రైజ్ హైదరాబాద్ చేజ్ చేస్తుంటే 150 గనక ఆర్సీబీ స్కోర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికలీ, దాన్ని 11.1 to 11.3 ఓవర్స్లో కనుక చేజ్ చేయగలిగితే, దిస్ ఇస్ సంథింగ్ లైక్ లక్నో సూపర్ జైంట్స్ అగేన్స్ట్గా ఏదైతే హైదరాబాద్లో చేశారో 9.4 ఓవర్స్లో చేజ్ చేశారో 150, ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏమన్నా ఇస్తే అప్పుడు వాళ్ళ నెట్ రన్ రేట్ ఆర్సీబీ కంటే బెటర్ అవుతుంది. అండ్ ఇట్ విల్ బీ స్లైట్లీ బెటర్ దాన్ జీటీ. దాంతో జీటీ అండ్ సన్ రైజ్ హైదరాబాద్ క్వాలిఫై అవుతారు. టాప్ 2లో ఆర్సీబీ కిందకు వస్తారు. నౌ లేదు అంటే గెలిచినా కూడా ఆర్సీబీ జీటీ టాప్ 2లో వెళ్తారు. ఎలిమినేటర్ ఆడతారు సన్ రైజ్ హైదరాబాద్. ఎవరితోటో మనకి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం తెలియదు. ఐ హోప్ దిస్ క్లియర్స్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్, రైట్? వెరీ సింపుల్, గ్రేట్. నౌ మాట్లాడుకుందాం ఇప్పుడు హైదరాబాద్లో మ్యాచ్. లాస్ట్ హోమ్ గేమ్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్, లాస్ట్ లీగ్ గేమ్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్ అండ్ ఆర్సీబీ. క్వాలిఫై అయిపోయారు. ఆ ప్రెషర్ లేదు, టాప్లో వెళ్ళగలుగుతారు లేదా అది మాత్రమే డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. ఏ పిచ్ పైన ఆడుతున్నారు? ఇట్స్ పిచ్ నెంబర్ 2. ఈ పిచ్ నెంబర్ 2లో ఎప్పుడు కూడా హై స్కోరింగ్ మ్యాచ్లే చూస్తాం. ఈ సీజన్ కూడా ఒకదానిలో 240 కంటే ఎక్కువ, ఒకదానిలో 234, రెండు కూడా గెలిచారు సన్ రైజ్ హైదరాబాద్. ఆ మ్యాచెసే చూసాం. ఇన్ఫాక్ట్ ఈ పిచ్లోనే 287 స్కోర్ చేశారు. ఆల్ ది బిగ్ స్కోర్స్ అన్నీ కూడా ఈ పిచ్ పైన వచ్చిన. సపోజ్ టు బి ద బెస్ట్ బ్యాటింగ్ ట్రాక్. మిక్స్ సాయిల్ ఉంటుంది, రెడ్ అండ్ బ్లాక్. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అండ్ ఇట్ గివ్స్ యూజువలీ హై స్కోరింగ్ మ్యాచెస్. సో అదొకటి తయారు చేసి పెడుతున్నారట ఈ మ్యాచ్ కోసం. దట్స్ ది టాక్. లెట్స్ టాక్ అబౌట్ ది సైడ్స్. ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడితే వాళ్ళు ఎటువంటి మార్పులు చేసుకోరని అనిపిస్తుంది. బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న కాంబినేషన్ అవుతుంది, అది సెట్గా అనిపిస్తుంది. పైగా హైదరాబాద్లో ఉప్పల్లో ఆడుతున్నప్పుడు ఆ బౌలింగ్ కూడా ఇక్కడ అంతే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒకవేళ కనుక పిచ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ కటర్స్తో ఆపరేట్ చేయగలరు. కానీ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ ఉంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ షూట్ అవుట్ బిట్వీన్ ద బ్యాటర్స్. అండ్ ఎవరు తక్కువ రన్స్ ఇస్తారో ఆ టీం గెలుస్తారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ ఎట్ ద డెత్ లాస్ట్ 4-5 ఓవర్స్లో దే బీన్ ది మోస్ట్ ఎకనామికల్ బౌలింగ్ యూనిట్ ఈ సీజన్లో, విచ్ ఇస్ అ హ్యూజ్ సర్ప్రైజ్. సీజన్ ప్రారంభంలో ఎవరినైతే చెప్పుంటే నేనైతే నిజంగానా జరుగుతుందా అని అడిగేవాడిని. బట్ వాళ్ళు చేసి చూపించారు. సో క్రెడిట్ టు దెమ్ ఫర్ దాట్. బ్యాటింగ్ ఆఫ్ కోర్స్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. క్లాస్ అండ్ 555 రన్స్ పైన ఉన్నాడు. అభిషేక్ శర్మ బాగానే ఆడుతున్నాడు. ట్రావిస్ హెడ్ నుంచి ఇంకా పెద్ద నాక్, ఆ ఎలక్ట్రిఫైయింగ్ నాక్ ఇంకా రాలేదు. ఈజ్ నాట్ బీన్ అట్ హిస్ బెస్ట్. ఈజ్ ఈ సేవింగ్ ఇట్ ఫర్ దీస్ బిజినెస్ ఎండ్ ఆఫ్ ద గేమ్స్? వీల్ హ్యావ్ టు సీ. ఇషాన్ కిషన్ క్రితం మ్యాచ్లో కూడా చాలా బాగా ఆడున్నాడు. అదే ఫామ్ కంటిన్యూ అవుతుంది. సో బ్యాటింగ్ ఇస్ గుడ్, బ్యాటింగ్ ఇస్ సాలిడ్, బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. దీంతో వీళ్ళు అడుగు పెడతారు. నో చేంజెస్ ఫర్ దెమ్. దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. నౌ అవతల పక్క ఆర్సీబీ విషయానికి వస్తే ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ ఎ చేంజ్. ఎందుకంటే రజత్ పటిదార్ ఇస్ ఫిట్ అండ్ అవైలబుల్. కంకషన్ కారణంగా తనకి రెస్ట్ ఇచ్చారు. టీమ్ మేనేజ్మెంట్ ముందు జాగ్రత్త చర్యగా తనకి బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తను ఆడతాట ఈ మ్యాచ్. తను ఆడితే ఎవరి స్థానంలో రావాలి? ఎవరైతే తన స్థానంలో వచ్చి ఆడారో వెంకటేష్ అయ్యర్, తను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా మారాడు. ఇప్పుడు రజత్ పటిదార్ ఫిట్ అయి వెనక్కి వస్తుంటే వెంకటేష్ అయ్యర్ని డ్రాప్ చేసేయాలా డైరెక్ట్గా, ఆర్ వెంకటేష్ అయ్యర్ని ఆడించాలా?
వెంకటేశ్వర్ని ఆడించాలి అంటే ఎక్కడ ఆడించవచ్చు? అగైన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది, దే కెన్ గెట్ హిమ్ టు ఓపెన్ అలాంగ్ విత్ విరాట్ కోహ్లీ, బికాస్ జేకబ్ ఇతర్ ఎట్లాగో రన్స్ పెద్దగా స్కోర్ చేయట్లేదు కాబట్టి తనని కాస్త రెస్ట్ ఇచ్చి తర్వాత వెంకటేశ్వర్ని తీసుకురావచ్చు. ఫిల్ సాల్ట్ ఇప్పటికీ ఇంకా ఆడడానికి అవైలబుల్ కాదు. ఈస్ గోయింగ్ టు జాయిన్ అండ్ ప్లే ఫ్రమ్ ద ప్లే ఆఫ్స్. ఇది ఉన్న వార్త ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో ఈ మ్యాచ్కి వెంకటేశ్వర్తో ఓపెన్ చేయించే ఆలోచన ఉండొచ్చు ఒకవేళ తను ఇంక్లూడ్ చేయాలి అంటే. లేదు బెత్తల్నే ఆడిస్తాము, మేము అది కాంబినేషన్ డిస్టర్బ్ చేయము అని అనుకుంటే కనుక రొమారియో షెపర్డ్ స్థానంలో వెంకటేశ్వర్ దాని ముందు మ్యాచ్లో, అంటే ఈ ముందర మ్యాచ్ ఆడదానికంటే ముందు మ్యాచ్లో ఆడున్నాడు. సో తను ఆ నంబర్ 7 పొజిషన్లో ఆడే ఛాన్స్ ఉంటుంది. రొమారియో షెపర్డ్ బయటికి వెళ్ళిపోతాడు, మిగతా వాళ్ళు ఆడతారు. ఇది పాసిబిలిటీ ఇఫ్ వెంకటేశ్వర్ వాంట్స్ టు ప్లే ఆర్ టీమ్ వాంట్స్ టు ప్లే హిమ్. నౌ ఐఎమ్ థింకింగ్ ట్రావిస్ హెడ్ రన్ స్కోర్ చేస్తాడు ఈ గేమ్లో. ఇప్పటిదాకా పెద్ద పెద్ద ఇంపాక్ట్ఫుల్ నాక్స్ ఆడింది లేదు. తో తన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ గేమ్లో అట్ హైదరాబాద్ హీస్ గోయింగ్ టు కమ్ గుడ్. అయినా అటు పక్క జాష్ హేజల్వుడ్ ఉన్నాడు, భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. సో ఐ థింక్ హీస్ గోయింగ్ టు టేక్ దెమ్ ఆన్ అండ్ గెట్ దోస్ రన్స్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. ఇది బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఆర్సీబీ విషయానికి వస్తే ఇట్స్ డిఫికల్ట్ టు సే. విరాట్ కోహ్లీ 2 బ్యాక్ టు బ్యాక్ మంచి నాక్స్ ఆడున్నాడు. హీ లవ్స్ హైదరాబాద్, నెవర్ కౌంట్ హిమ్ అవుట్, ఈజ్ ఇన్ ట్రెమెండస్ ఫార్మ్. తనతో పాటుగా వుడ్ ఇట్ బి రజత్ పడిదార్, వుడ్ ఇట్ బి సంబడి ఎల్స్, విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో అది బ్యాటింగ్ పరంగా. బౌలింగ్ విషయానికి వస్తే సన్ రైజ్ హైదరాబాద్కి ఐఎమ్ గోయింగ్ టు పిక్ ప్యాట్ కమిన్స్ టు డూ వెల్, దాంతోపాటు శివం కుమార్ టు డూ వెల్. వీళ్ళిద్దరి నుంచి నేను బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ గేమ్లో విత్ ద బాల్. ఆన్ ది అదర్ సైడ్ భువి ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్, ఎందుకంటే భువనేశ్వర్ కుమార్కి ఇక్కడ ఆడిన ఎంతో అనుభవం ఉంది. ఈ పిచ్ పైన ఎలాంటి బౌలింగ్ చేయాలో తనకు తెలుసు, ఏ లెంత్ హిట్ చేయాలో తెలుసు, ఏ పేస్తో వేయాలో తెలుసు, ఎలాంటి వేరియేషన్స్ తీసుకోవాలో తెలుసు. కాబట్టి భువి ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆడియో పబ్లిక్ తన దగ్గరే ఉంది. హీఈస్ గోయింగ్ టు ఛాలెంజ్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ టు ద మ్యాక్సిమం. అది తప్పనిసరిగా జరుగుతుంది. తను కాకుండా ఇంకెవరు అంటే ఐ థింక్ కృణాల్ పాండ్యా విత్ ద బాల్ ఈస్ గోయింగ్ టు బి ఎ కీ ఫీచర్ ఫర్ ఆర్సీబీ. దిస్ ఈజ్ మై గట్ ఫీలింగ్. చూద్దాం ఏం జరుగుతుందో. మీ ఉద్దేశంలో ఏ ప్లేయర్స్ ఇంపార్టెంట్ అవుతారు అనుకుని అది కూడా చెప్పచ్చు. అలాగే ఆ మార్జిన్తో గెలుస్తారా లేదా, టాప్ 2లో ఎవరిని చూస్తున్నారు ఈ మ్యాచ్ అయిన తర్వాత, లెట్ మీ నో. అండ్ ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫర్ సో లాంగ్. లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.